హాయ్ ఫ్రెండ్స్, నారాయణ సేన గురించి మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. కానీ ఈ సేన ఎంత భయంకరమైనది, ఎంత విధ్వంసకరమైనదో మీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. ఒక అజేయమైన సైన్యం. దీనిలోని ప్రతి సైనికుడు మహాభారత యుద్ధంలో వేలాది యోధులను ఒంటరిగా ఎదిరించగల సమర్థుడు. ఒక అసాధారణ బృందం. దీనిలోని ప్రతి యోధుడు మాయాజాల యుద్ధ కళల్లో నిష్ఠాతుడు. కేవలం దివ్య దృష్టి ఉన్న వారికి మాత్రమే కనిపించే శక్తివంతమైన సైన్యం. కానీ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ఈ సేన రహస్యంగా అదృశ్యమైంది. ఇంతకీ ఈ సేన ఎక్కడికి పోయింది? పూర్తిగా నాశనమైందా, లేక ఏదో రహస్యలోకంలో సరైన సమయం కోసం ఎదురు చూస్తోందా? అసలు కలియుగంలో ఈ సేన మళ్ళీ ప్రత్యక్షమవుతుందా? ఈరోజు మనం ఈ రహస్యాన్ని కథ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాభారత పూటల నుంచి భవిష్యత్తుకు దారితీసే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. శ్రీకృష్ణుడు తన రాజ్య రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని సిద్ధం చేశాడు. కానీ ఇది సామాన్య సైన్యం కాదు. ఈ యోధులు కేవలం ఆయుధాల్లోనే కాదు, తపస్సు, యోగ బలం, దివ్య శక్తుల్లో కూడా అసమాన సామర్థ్యం కలిగిన వారు. వీరి ఏకైక లక్ష్యం ఒక్కటే: శ్రీకృష్ణుడి ఆజ్ఞను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించకుండా, సందేహించకుండా పాటించడం. వీరికి ప్రత్యేక యుద్ధ కళలు నేర్పించారు. దివ్యస్త్రాల జ్ఞానం, శత్రువు మనసును గ్రహించే సామర్థ్యం, అదృశ్యంగా యుద్ధం చేసే కళ. ఇలాంటి అద్వితీయమైన సైన్యాన్ని నారాయణ సేన అని పిలిచారు. ఎందుకంటే ఇది నారాయణుడైన శ్రీకృష్ణుడి కృపతో నడిచేది. మహాభారత యుద్ధం ఖాయమైనప్పుడు ఇరుపక్షాలు తమ సైన్యాలను సమీకరించాయి. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు సహాయం కోసం ద్వారకకు చేరుకున్నారు. శ్రీకృష్ణుడు విశ్రాంతిలో ఉన్నప్పుడు వీరు ఆయన వద్దకు వెళ్లారు. కృష్ణుడు మేల్కొన్న తర్వాత ఇద్దరు ఆయనను తమ వైపు యుద్ధంలో చేరమని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక కఠినమైన ఎంపికను వారి ముందు ఉంచారు. ఆయన ఇలా అన్నారు: ఒకవైపు నేనున్నాను, కానీ ఈ యుద్ధంలో నేను ఎలాంటి ఆయుధం తీసుకోను. మరోవైపు నా నారాయణ సేన ఉంటుంది. అది అజేయమైనది, అపరాజితమైనది. దుర్యోధనుడు నారాయణ సేన శక్తిని బాగా ఎరిగినవాడు. వెంటనే అతడు నాకు నారాయణ సేన కావాలి అన్నాడు. అతనికి ఒంటరిగా నిరాయుధుడైన శ్రీకృష్ణుడు పనికిరాడని అనిపించింది. కానీ అర్జునుడు చిరునవ్వుతో, ప్రభు, నాకు మీరు చాలు అన్నాడు. అక్కడే ధర్మం గెలుస్తుందని నిర్ణయమైంది. ఎందుకంటే బలం కంటే బుద్ధి, ఈశ్వర సాంగత్యం ఎక్కువ ప్రాముఖ్యం. నారాయణ సేన శక్తివంతమైనదే, కానీ శ్రీకృష్ణుడి నాయకత్వం లేకుండా అది అసంపూర్ణం. ఈ సేనలో శ్రీకృష్ణుడి 18,000 మంది సహచరులు కూడా ఉన్నారని చెబుతారు. వీరంతా అసాధారణ యోధులు. మహాభారత యుద్ధంలో నారాయణ సేన కౌరవుల వైపు నిలిచింది. వీరి యోధులు అసమానమైన వారు. మాయాజాల అస్త్రాలను ఉపయోగించగలరు, శత్రువు మనసును ప్రభావితం చేయగలరు, అనుశాసనబద్ధంగా యుద్ధం చేసేవారు. వీరిని ఓడించడం అసాధ్యమనిపించేది. భీముడు, సాత్యకి, అర్జునుడు కలిసి వీరిని గట్టిగా ఎదిరించి సంహరించారు. అయినప్పటికీ ఈ సేన తమ ఆఖరి శ్వాస వరకు పోరాడింది. కానీ ఫ్రెండ్స్, అసలైన రహస్యం యుద్ధం తర్వాత ప్రారంభమవుతుంది. యుద్ధం ముగిసిన తర్వాత ఈ సేన ఎక్కడికి పోయింది అని. మహాభారతం సమాప్తమైంది. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్లారు. కానీ యుద్ధంలో మిగిలిన నారాయణ సేన ఆచూకీ ఎక్కడ లేదు. వారు పూర్తిగా నాశనమైపోయారా లేదా అన్నది ఎవరికి తెలియదు. కానీ కొన్ని పురాణాల ప్రకారం కొందరు ఋషులు, యోగులను శ్రీకృష్ణుడు తన యోగమాయ ద్వారా ఈ సేనను ఏదో రహస్యలోకంలోకి పంపించాడని చెప్పబడింది. నారాయణ సేన ఈ రోజు కూడా ఎక్కడో ఉనికిలో ఉందని, కానీ అది కేవలం శుద్ధమైన ఆత్మ, దివ్య దృష్టి ఉన్న వారికి మాత్రమే కనిపిస్తుందని చెబుతారు. కొందరు ఈ సేన భూలోకానికి వెళ్ళిపోయిందని, అక్కడ శ్రీకృష్ణుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తోందని అంటారు. కొన్ని తాంత్రిక గ్రంథాల్లో ఈ సేన తపస్సు చేస్తూ కలియుగంలో అధర్మం ఉచ్చస్థితికి చేరినప్పుడు మళ్ళీ ప్రత్యక్షమవుతుందని రాశారు. కానీ ఫ్రెండ్స్, ఈ సేన గురించి చెప్పుకునే కథలు వింటే ఆశ్చర్యమేస్తుంది. వీరికి సామాన్య యోధులకు లేని అసాధారణ శక్తులు ఉండేవి. కేవలం దివ్య దృష్టి ఉన్న వారికి మాత్రమే వీరు కనిపించేవారు. శత్రువు మనసులోని ఆలోచనలను చదవగలరు, శత్రువును భ్రమపరచగలరు. ఎలాంటి అస్త్రంతోనూ వీరిని చంపడం సాధ్యం కాదు. ఎందుకంటే వీరు యోగ బలంతో తమను తాము రక్షించుకునేవారు. మహాభారతం తర్వాత కూడా చాలా మంది సాధకులు నారాయణ సేన ఉనికిని గుర్తించారని చెబుతారు. కొన్ని తాంత్రిక గ్రంథాల్లో ఈ సేన మళ్ళీ ప్రత్యక్షమవుతుందని భవిష్యవాణిలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ సేన కలియుగంలో మళ్ళీ కనిపిస్తుందా?
కల్కి పురాణం ప్రకారం అధర్మం తారస్థాయికి చేరినప్పుడు భగవాన్ విష్ణువు తన చివరి అవతారమైన కల్కి రూపంలో ఈ భూమిపై ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఒక మహాయుద్ధం జరుగుతుంది. కొందరు ఋషులు ఈ యుద్ధం కోసమే నారాయణి సేన మళ్ళీ జాగృతమవుతుందని నమ్ముతారు. ఈ సేన ఏదో రహస్య స్థలంలో దాక్కొని సరైన సమయం కోసం ఎదురు చూస్తోందనే అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం పౌరాణిక కథ మాత్రమేనా, లేదా నిజంగా ఈ సేన ఈ ప్రపంచంలో ఎక్కడో ఉనికిలో ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోజు కూడా ఎవరికీ స్పష్టంగా తెలీదు. కొందరు దీన్ని కేవలం ఒక ధార్మిక కథగా భావిస్తారు. మరికొందరు సరైన సమయం వచ్చినప్పుడు ఈ సేన మళ్ళీ ప్రత్యక్షమవుతుందని గట్టిగా నమ్ముతారు. మీకేమనిపిస్తోంది? నారాయణి సేన ఈ రోజు కూడా ఎక్కడో ఉనికిలో ఉందా, లేక ఇది కేవలం ఒక అద్భుతమైన పౌరాణిక కథ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. సనాతన ధర్మంలోని ఇలాంటి అద్భుత రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.